మేడం నేను జనాభా లెక్కల కోసం వచ్చిన మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను 10 పాస్ అయినా. రాసుకోండి మేడం. చెప్పండి మేడం, మీకు ఎటువంటి జాబ్ కావాలి? మేడం నా పెన్లాంకు సర్వేయర్ జాబు గదే భూములు కొలిచే జాబ్ ఉంటుంది చూడు, గది ఇవ్వండి. ఆ జాబ్కు కరెక్ట్ న్యాయం చేస్తుంది. అట్లెందుకు మేడం నా పెన్లాము మా వాకిలు నూకేటప్పుడు పక్కోల వాకిట్లకు ఈ ఇంచు కూడా జరగకుండా మా వాకిల్నే కరెక్ట్ నూకుతుంది. బావా చెప్పు బుజ్జి. లేవు, లేచి కసులు నొక్కుపో, బండలు దుడిపో, బట్టలు ఉతుకుపో. ఎందుకు పని మనిషి రాలేదా? నేనే ఈ రోజే నుంచి పని మనిషిని వద్దని చెప్పినా. ఎందుకు పని మంచిగా చేస్తలేదా? కాదు. ఎందుకు జీతం గిట్ట ఎక్కువ అడిగిందా? కాదు. మరి ఎందుకు వద్దాను, ఎందుకు బంద్ చేసినావు? వారం రోజుల నుంచి మన గలీల ఆడలు ఏమేమి మాట్లాడుకుంటారో నాకు వచ్చి చెప్తలేదు. రే పెద్దవుని ఎత్తన్నాం కదా, మా అన్న కూడా వస్తాడు. ఈగ పట్టనాడు బాయ్, దోమ పట్టనాడు బాయ్, మనుబోతు పడుతుందని మన్ను బుక్కత్తాడు నాన్న మీ అన్న. ఎప్పుడు చూసినా మా వాళ్ళని ఓర్వనే ఒక ఇంట్లో పెట్టుకుంటావు. ఉన్నమాట అంటే ఊళ్ళు ఉండనియరు. ఓ ఆపతికి రాలేదు, ఓ సంపతికి రాలేదు. మేకను కొత్తారని తెలిసిందేమో ఎగేసుకుంటూ వస్తాడా. మరి రాకని చెప్పు అంటావు. మరి నా పాప నోటితో నేనెందుకు వద్దంటేనే రమ్మను శివరాత్రి జాగారానికి. మనతోటి ఉపవాసం ఉంటాడు, జాగారం చేస్తాడు, తెల్లారు లేచిపోతాడు. హలో, ఏంది మళ్ళెందుకు ఫోన్ చేసినావు? అంటే అవ్వగారింటికి పోతావు, అంటే అవ్వగారింటికి పోతావు. ఈ దేశం మీద మన ఇద్దరే ఉన్నాం, ఆ పెళ్ళ మొగలం. ఇగో నేను రాను, నువ్వు నాకు ఫోన్ చేయకిగా. పోతే పో, నిన్నెవ్వరు రమ్మంటలేడు. పొయ్యే కంగారులా ఖర్చు పనుకున్న కడ్ర ఎరబట్టుకపోయినావు. నాకున్నది ఒకటే అని తెలుసు కదా, మీ తమ్ముతో. హలో, అరే నీ ఫోన్ కి అగ్గితలుగా 5 నిమిషాలు అయితే లేదు. ఎందుకు ఫోన్ చేస్తానవే మాటి మాటికి? ఎక్కడున్నావు? దింపుడు గల్లాల కాడ ఉన్నానే. అక్కడ ఏం చేస్తావు? ఏగుడి పేలాలు ఏరుతానే. ఏ ఊకా ఏం మాట్లాడుతున్నావు? సరే ఏం కావాలో చెప్పు. నీకు మా అన్నుండు మా తమ్ముడు వచ్చిర్రు, వచ్చేటప్పుడు కోడిగుడ్లు పట్టుకరా. మీ అన్నదమ్ముల కోడిగుడ్లు ఎందుకే? కోడిని తెత్తా తీయరాదు. నీ దగ్గర పైసలు లేవు కదా, కోడిని ఎట్లా తెస్తావు? కోడికి పైసలు ఎందుకే? ఇక్కడ పేడ కట్టిన కర్రె కోడి కట్లిపుతారు, అది పట్టుకత్తా తీయి. మీ అన్నకున్ను తమ్మునికి కొయ్యారే కొయ్యి 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 కోడిని కొయ్యి. సరేనా? ఇక మళ్ళా ఫోన్ చేయకు. అవును, ఈయన నేను లేకపోతే సంబరంగా ఉంటాడో బాధ కొద్ది ఉంటాడో ఒకసారి చెగి వేయాలి. హలో, ఏందో చెప్పు. నువ్వు ఏ బట్టి నేనుండా, నేను మా అవ్వగారింటికి పోతాన్నా. తాళం వేయలేదు, అట్టుగానే తలుపుల దగ్గరికి ఇగ్గినా పోతాన్నా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంత. అరే ఏమైంది? రాత రాని వీడి రాత దేవుడేమి రాశాడు.